ఓం శ్రీ గురుభ్యో నమ. ఉపనిషత్తుల్లో సమస్త మంత్ర అక్షర శబ్ద ధ్వనులు ఆ నుంచి క్షం వరకు ఉన్నటువంటి వాటికి అవి కల్పించి ధీరుడైన పరమాత్మ ఆ ఆ శబ్దధ్వనుల మంత్రదేవత రూపములో వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయనకి స్వతహాగా ఏ విధమైన రంగు రుచి రూపములు అలాంటివి ఉండవు. తైత్రీయ ఆరణ్యకం చెబుతుంది. మేము పరమాత్మ ఒరిజినల్ రూపం ఎలా తెలుసుకోవాలండి? మీరు ఇప్పుడు అనేకమైన మంత్రాలు తంత్రాలు ఉన్నాయి కదా, పరమాత్మ ఒరిజినల్ రూపం ఎలా తెలుసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నేతి నేతి అంటే ఏమిటి అని కొట్టండి, వస్తుంది, చూసుకోండి. ఇక మంత్రాల పరంగా చెప్తే ఆ విధంగా నువ్వు ఏ సంకల్పంతో ఏ కామ్యంతో నువ్వు మంత్రం వదిలిస్తావో ఆ విధంగా ఉంటుంది. ఆయన వచ్చేసి శ్వేతాశ్వర ఉపనిషత్తు ఏం చెప్తుందంటే భాగరహితము, క్రియరహితము, దోషరహితము, ఎటువంటి సంగము లేని అమృతమైన స్థితి ఆయనది. కాబట్టి నువ్వు ఎలా చేస్తున్నావు ఆ శబ్దానికి ఆ మంత్రానికి నీ కామ్యముల కొరకు అనేది. తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి రౌద్రమైన విషయాలు. ఇప్పుడు తైత్రీయ ఆరణ్యకములో వచ్చేసి ఒక మంత్రం ఉంటుంది, దాన్ని అరుణము అంటారు. తైత్రీయ ఆరణ్యకం ప్రథమ ప్రపాఠకంలో 32 అనువాకాలు ఉంటాయి. ఈ అనువాకాలు తైత్రీయ ఆరణ్యకంలో ఉంటాయి. దీనిని ఈ శబ్దాలు ఈ ధ్వనుల్ని వచ్చేసి బృహత్వారాహి అంటే శతాక్షరి వారాహి, 100 అక్షరములు కలిగిన మంత్రము. దీన్ని చాలామంది గురు పరంపరలో కుదించి 2-3 బీజాలుగా చెబుతారు. అప్పుడు ఇది యాక్టివ్ అవ్వదు. సో ఈ ఆమ్నాయ ప్రామాణికం, ఆమ్నాయం అంటే గురువు చెప్పంగా శిష్యుడు ఎన్నంగా వస్తున్న ఉపనిషత్తులు ప్రామాణికంగా అయితే ఇది ఎలా ఉంటుందంటే మంత్రమే చెబుతాను. ధ్యాన శ్లోకం ఇంకా కొంచెం ఇందాక ధూమ్రవారాయి కంటే భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి నెంబర్ 1 బిట్ ఇది. ఇందులో వచ్చేసి లక్ష్మీ గణపతి మంత్రం చాలామంది చేస్తుంటారు. అందులో గ్లౌమ్ అనే బీజం వస్తుంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి మంత్రం చేస్తారు, అందులో ఐం బీజం వస్తుంది. ఈ ఐము బీజము గ్లౌమ్ బీజం ఇక్కడ వస్తుంది. అప్పుడు అదేంటండి, అక్కడ గ్లౌమ్ అంటే గణపతి కదా, ఇక్కడ ఐం అంటేనేమో మరి బృహత్వారాహిలోకి ఎలా తీసుకున్నారు ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే పక్కన ఉన్న పదముల యొక్క పదములు, ఆ పదముల శబ్దములు, ఆ శబ్దముల అర్థములు, ఆ ధ్వనులు, దానిని బట్టి ఇక్కడ ముందు బీజాక్షరం ఉంటుంది. అటు తర్వాత ఈ సెకండ్ స్టెప్ ఏముంటుందంటే ఐం గ్లౌం ఐం అందే అంది నమ, రుందే రుంది నమ, జంబే జంబి నమ, మోహే మోహి నమ, స్తంభే స్తంభి నమ. ఈ సెకండ్ స్టెప్ ఇట్లా చెప్పాలి. ఇందులో అన్నీ కూడా మన శత్రువులకు సంబంధించిన ఇంద్రియములన్నీ స్తంభింప చేసేటువంటి విధానము. అంటే బ్రతికున్న మనిషిని కోమాలోకి పంపించే విధంగా అంటే విద్య ఇది. ఇందాకేమో ధూమ్రవారాహి ఎలాంటిదని చెప్పాను, ఇక్కడికి వచ్చేసరి బృహత్వారాహి ఎలాంటిది, కోమాలోకి పంపిస్తుంది. మూడో స్టెప్గా ఈ మంత్రం ఏముంటుందంటే ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానం సర్వేషాం సర్వవాక్కు చిత్త చక్షురు ముఖ గతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు అంటుంది. అంటే వాడు మూడో స్టెప్ ఇంకొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నాలుగో స్టెప్ ఐం గ్లౌం ఐం టహ 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 హుం ఫట్ స్వాహ. ఇవి టహ అనే శబ్దం వచ్చేసి ధూమ్రవారాహిలో ధూమ్ అనే శబ్దాలకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఇవి యూట్యూబ్లో ఈ శబ్దాలు అర్థాలు ఇవన్నీ చెప్పడం అంటే చాలామంది విన్నవాళ్ళు కొంతమంది దుర్వినియోగం చేస్తారేమో అని భయంతో నేను కొన్ని చెప్పకుండా
క్లుప్తంగా చెప్తున్నాను. మీరు వాటి రహస్య మంత్రాక్షరోపనిషత్తులో బీజాక్షర నిఘంటువులో ఈ శబ్దార్థాలు చూసుకొని నేను చెప్పిన మంత్రం నెట్లోకి వెళ్ళి భృతువారాహి మంత్రం దేనికి ప్రయోగిస్తారు, ధూమ్రవారాహి దేనికి ప్రయోగిస్తారు అని అడగండి. రేపు పొద్దున వచ్చేసి ధూమ్రవారాహి కిరాతవారాహి రెండూ కలిపి ఏకకాలములో ప్రయోగిస్తే ఏమి జరుగుతుంది అనేది చెబుతాను. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ సత్వ విద్యలు చూశారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇవి కూడా నెట్లో చెక్ చేసుకోండి పోయి. తర్వాత ఈ మంత్రాలు పనిచేసిన శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాలు ఎలా గురించి అడగండి, అందరూ చెబుతారు. వివరంగా తెలుసుకోండి. రెండు పక్కల కత్తికి పదును ఉండాలి శ్రీ విద్యా ఉపాసకుడికి. కత్తి మీద నడక లాంటిది సరైన శ్రీ విద్యా ఉపాసకుడు. కింద నడవచ్చు, పైన నడవచ్చు, రెండు పక్కల పదునున్న కత్తి మీద నడవటమే ది మోస్ట్ పవర్ఫుల్ శ్రీ విద్య అంటారు ఉపనిషత్తు ప్రామాణికంగా. మీరు మీ గురువుల దగ్గర తెలుసుకోండి. మీరు ఈ మంత్రం బృహత్వారాహి ప్రయోగం చేస్తే త్రిమూర్తులు కూడా దాన్ని ఉల్లంఘించలేరు. దీనిని మహాషోడన్యాసం చేసుకొని ఈ మంత్రం కనుక ఎవరైనా చేస్తే చెప్పటానికి 1000 తలల ఆదిశేషువు కూడా లేదు. దీని యొక్క ఘోర కర్మ చెప్పలేడు. అలాంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఈ 5 రోజులు చెబుతాను. స్వస్తి.